కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా పోస్టులపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ20 పేరిట దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానానికి పూర్తిగా మద్దతిస్తున్న గడ్కరీ తనపై తన కుటుంబంపై వస్తున్న డీప్ ఫేక్ కంటెంట్ పోస్టులపై నేరుగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మెటాతో సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై గుర్తు తెలియని వ్యక్తులపై పరువు నష్టం దావా వేసేందుకు కోర్టు ఆయనకు అనుమతిచ్చింది. మరి ఇథనాల్ విధానం పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండగా గడ్కరీపైనే ఎందుకు ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి? ఆ డీటెయిల్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన మీద తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతోందని, అలాంటి ప్రచారంతో తనతో పాటు తన కుటుంబ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అభయ్ అహూజా ముందు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. మెటాతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, అలాగే గుర్తు తెలియని వ్యక్తులు తనపై, తన కుటుంబంపై డీప్ ఫేక్ కంటెంట్ని ప్రచారం చేస్తున్నారు అనేది గడ్కరీ చేస్తున్న కీలకమైన ఆరోపణ. ఈ20 అంటే 20% ఇథనాల్ని 80% పెట్రోల్తో కలిపిన మిశ్రమ ఇంధనం. దీన్ని 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని మరింతగా ముందుకు తీసుకొస్తూ 2025 ఏప్రిల్ నాటికే దేశవ్యాప్తంగా తప్పనిసరి చేశారు గడ్కరీ. ముడి చమురు దిగుమతులు తగ్గించడం, వాహన కాలుష్యం తగ్గించడం, చెరకు, మొక్కజొన్న వంటి పంటల ద్వారా ఇథనాల్ ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ చర్యను సమర్థించుకుంటోంది. అయితే పాత వాహనాలకు ఈ20 ఇంధనం సపోర్ట్ చేయడం లేదని, మైలేజీ తగ్గుతుందని, ఇంజన్లు దెబ్బతింటాయని వాహనదారులు, ఆటోమొబైల్ ఔత్సాహికుల నుంచి విమర్శలొచ్చాయి. మరోవైపు గడ్కరీ ఈ విధానానికి అత్యంత బలమైన బహిరంగ మద్దతుదారుగా నిలబడ్డారు. ఇథనాల్ను ఆయన కొద్ది సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీ నిర్వహిస్తున్న సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మరో సంస్థ మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఈ రెండు కంపెనీలు ఇథనాల్ మిశ్రమ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి భారీగా లాభాలర్జించాయని, ఆదాయం గణనీయంగా పెంచుకున్నాయనే ఆరోపణలొచ్చాయి. షేర్ మార్కెట్లో కూడా తమ వాటాను గణనీయంగా పెంచుకున్నాయి. ఈ క్రమంలోనే గడ్కరీకి వ్యతిరేకంగా జూలై 5న జంతర్ మంతర్ వద్ద రాజకీయ విశ్లేషకుడు, వ్యాపారవేత్త తెహసీన్ పూనావాలా నేతృత్వంలో బహిరంగ నిరసన కూడా జరగడం గమనించాలంటున్నారు పరిశీలకులు. గడ్కరీ 2014 నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం తీవ్రంగా లాబియింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే కలప ఆధారిత ఉత్పత్తుల నుంచి వేరు చేసిన మున్సిపల్ వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేస్తానన్న హామీ నెరవేరలేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చెరకు నుంచి ఇథనాల్ 56.75%, ఆహార ధాన్యాల నుంచి 38.08% మాత్రమే ఉత్పత్తి అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు గడ్కరీకి, ఆయన సహచరులకు మహారాష్ట్రలో చక్కెర మిల్లుల్లో అనేక వ్యాపార ప్రయోజనాలున్నాయని, వారందరికీ మేలు చేయడానికి గడ్కరీ ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గడ్కరీ వ్యాపార సంస్థలపై విచారణకు ఆదేశించాలని మోదీని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురును ప్రధానికి సన్నిహిత సంస్థల్లో శుద్ధి చేసి పన్నులు వేయకముందే గడ్కరీ కుమారుల ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారని ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ ఆధారాల్లేని ఆరోపణలని, అందుకే వీటిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును ఆశ్రయించారు. గడ్కరీ ఈ ఆరోపణలను ఇప్పటికే పలుమార్లు ఖండించడం విశేషం. తన కుమారులు చక్కెర వ్యాపారాన్ని స్వతంత్రంగా నడుపుతారని, దాని కార్యకలాపాలు, ధరలు, సేకరణలో తనకు ఎలాంటి పాత్ర లేదని గడ్కరీ చెప్పారు. తనపై జరుగుతున్న ప్రచారం పెయిడ్ క్యాంపెయిన్ అని, సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై పిటిషన్ను కొట్టివేసిందని, అసలు ఆధారమే లేదన్నారు. ఈ ఆరోపణల వెనుక అంతర్జాతీయ శక్తుల లాబియింగ్ కూడా ఉందని గడ్కరీ అంటున్నారు. ఇథనాల్ మిశ్రమ విధానంతో నష్టపోయిన ఓ శక్తివంతమైన లాబీ తనపై ఈ ఆరోపణలు చేయిస్తోందని ఆయన అంటున్నారు. ఈ నెల 15వ తేదీన
నాగ్పూర్ సైబర్ పోలీసులు యూట్యూబర్, రాజకీయ నాయకుడు మనీష్ కశ్యప్తో పాటు మరో 3 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్లను అరెస్ట్ చేశారు. జూలై 3న మనీష్ కశ్యప్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో గడ్కరీ ఇథనాల్ ఇంధనంపై ఫేక్ మెసేజెస్ పెడుతున్నారని, పరువు నష్టం కలిగించే, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఉన్నాయని గడ్కరీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇథనాల్ వినియోగం చుట్టూ మోసాలు, బూటకపు లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గడ్కరీ పేరును ఈ వీడియోల్లో ఉద్దేశపూర్వకంగా వాడారని, వ్యూస్ కోసం ఆయన పేరును వాడుకున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. నాగ్పూర్లో ఎఫ్ఐఆర్ నమోదైన దాదాపు 2 వారాల తర్వాత గడ్కరీ ఇప్పుడు నేరుగా బాంబే హైకోర్టులో సివిల్ దావాకు అనుమతి కోరారు. ఎఫ్ఐఆర్ అనేది క్రిమినల్ చర్య మాత్రమే, ఇది వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతుందని, కానీ ఇప్పుడు మెటా, ఇతర ప్లాట్ఫామ్లపై పరువు నష్టం దావా వేయడం ద్వారా కంటెంట్ను తొలగించేలా, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ను నివారించేలా విస్తృత న్యాయపరమైన పరిష్కారం పొందాలన్నది గడ్కరీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి డీప్ ఫేక్ కంటెంట్ అంశాన్ని ఇప్పుడు కేసులో చేర్చడం గమనార్హం. ఇది గతంలో నమోదైన ఎఫ్ఐఆర్లో చోటు చేసుకొని కొత్త కోణంగా అర్థం చేసుకోవాలి. ఇక గడ్కరీ ఈ దావాను ఎందుకింత సీరియస్గా తీసుకున్నారన్న ప్రశ్నకు 3 కోణాల్లో సమాధానం దొరుకుతుంది. మొదటిది, ఇది కేవలం వ్యక్తిగత పరువుకు సంబంధించింది కాదు, తన కుమారుల వ్యాపార ప్రతిష్టకు, కుటుంబ గౌరవానికి ముడిపడిన అంశం. ఇక రెండవది, డీప్ ఫేక్ కంటెంట్ ప్రవేశించడంతో ఇది సాధారణ రాజకీయ విమర్శ స్థాయిని దాటి టెక్నాలజీ దుర్వినియోగం, తప్పుడు సమాచార వ్యాప్తి అనే కొత్త రకమైన ప్రమాదకర దశకు చేరిందని మంత్రి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మూడోది, ఇథనాల్ విధానం గడ్కరీ రాజకీయ వారసత్వంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై నమ్మకాన్ని దెబ్బతీసే ఏ ఆరోపణను సహించకూడదన్న దృఢ నిశ్చయం గడ్కరీలో కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అసలు విషయానికొస్తే కుటుంబ సభ్యుల సంస్థలకు ఈ విధానం ద్వారా వ్యాపార ప్రయోజనం చేకూరిందా లేదా అన్నది కేవలం సంఖ్యల ఆధారంగా తేలేది కాదు. పారదర్శకమైన ఆడిట్, స్వతంత్ర విచారణ ద్వారానే స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి ఇది ఆరోపణలు ఖండన దశలోనే ఉంది. బాంబే హైకోర్టులో దావా అనుమతి పొందడం అంటే కేసు విచారణ ప్రారంభమైనట్లే, కానీ తీర్పు వచ్చినట్లు కాదంటున్నారు నిపుణులు. ఇక అత్యంత కీలకమైన అంశమేంటంటే గడ్కరీ రోడ్డు రవాణాకు సంబంధించిన మంత్రిత్వ శాఖకు మంత్రి, కానీ ఇథనాల్ అనేది కేంద్ర ఇంధన, సహజవాయు మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. దీనికి హర్దీప్ సింగ్ పూరి బాధ్యత వహిస్తున్నారు. కానీ ఇథనాల్ గురించి రోడ్డు రవాణా శాఖ మంత్రి హోదాలో గడ్కరీ చొరవ తీసుకోవడం అనేది అతి చొరవగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ తన సహచరుడైన మంత్రి శాఖలోకి చొరబడ్డంలో మర్మం ఏంటి అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు E20 ఇంధనం వాడడం ద్వారా వెహికల్స్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే కోణంలో ఇంకా పూర్తిస్థాయి వివరాలు బయటకు రాలేదు. ఇప్పటికీ పరిశీలన దశలోనే ఉంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు E20 పర్ఫెక్ట్గా అన్ని వెహికల్స్కు సరిపోతుందని, మరికొందరేమో దీని వాడకం ద్వారా ఇంజిన్ల ఆయువు తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికైతే E20 వాడకానికి కేంద్రం కట్టుబడే ఉంది. అయితే గడ్కరీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది.